ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చూస్తున్నామంటే మన బిడ్డల్ని దేవుని చేతిలో పెడితే దేవుడే వారిని కాపాడుతాడు. ఆమేనేనా? మరి అంతేకాకుండా చూడండి, మోషే తల్లి మోషేను ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలిపెట్టింది. నైల్ నది దేనికి ప్రసిద్ధి తెలుసా? ప్రపంచంలోనే, మామూలు మొసళ్ళు ప్రసిద్ధి కాదు, ప్రపంచంలోనే పెద్ద మొసళ్ళు ఉండే దాంట్లో. నైల్ నది మొసళ్ళు అంటే అంత పెద్దవి, ఒక్కొక్కటి 20 అడుగుల దాకా ఉంటాయి. మరి అటువంటి మొసళ్ళ మధ్య చూడండి, మీకు ఒక సైకాలజికల్గా ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా. ఇప్పుడు అడవిలో ఉన్న జంతువులు లేదా మాంసం తినే జంతువులు వాటికి ఆహారం అనే జంతువులను ఎలా గమనిస్తాయో తెలుసా? ఎలా గమనిస్తాయి చెప్పండి? వాసన బట్టి గమనిస్తాయి. ఇప్పుడు ఇక్కడ పులి ఉందనుకోండి, అక్కడ ఒక లేడీ ఉంది, ఆ లేడీ నుంచి వచ్చే వాసన దీనికి తెలుస్తుంది, ఆహా ఇక్కడ ఏదో ఉంది నాకు ఆహారం. మరి అదేవిధంగా ప్రతి జంతువులు కూడా మరి వీటికి ఎట్లా వాసన వచ్చిందో వాటికి కూడా అలాగే వస్తాయి వాసన. కనుక జంతువులన్నీ కూడా వాసన పసి పెడతాయి. మరి ఆ బుట్టలో ఉన్న, ఇంగ్లీష్లో దాన్ని ఆర్క్ అన్నాడు, అంటే మందసం అన్నాడు, లేకపోతే ఓడ అన్నాడు. ఆ ఓడలో ఉన్న మరి ఆ మోషేని ఎందుకు ముసళ్ళు చూడలేకపోయాయంటే, ఒక వర్తమాన ప్రవక్త అన్నాడు, ఆ బుట్ట చుట్టూ కూడా దేవదూతలు ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. సండే స్కూల్ పిల్లలు అంటున్నారా? చాలా మందికి చీకట్లో పోవాలంటే భయం, బాత్రూంలోకి వెళ్ళాలంటే భయం. దేవుని దూతలు ఉంటారు మనతోటి. సరే, మంచిది. ఆ విధంగా మన బిడ్డని, అంటే రాజేష్ జెరుషా బిడ్డని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రతిష్ఠిస్తూ ఆయన సర్వశక్తి కలిగిన చేతులుగా అప్పకి చెప్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. బోయజు కూడా రూతును ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యెహోవా రెక్కల క్రిందకు సురక్షితముగా ఉండటానికి నువ్వు వచ్చావు. అంటే ఈ ప్రపంచములో అత్యంత సురక్షితమైన స్థలం ఏంటంటే దేవుని హస్తాలే. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఏమంటాడు, నా చేతుల నుండి ఎవడు వాటిని అపహరించలేడు. కనుక మరి మీరందరూ కూడా ప్రార్థన చేసే ముందు, జాన్సన్ బ్రదర్ ఎక్కడ? రండి. ఎక్కడంటే ఆ రెండు చెయ్యత్తమని కాదు. హల్లెలూయా. మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన మహోన్నతమైన అత్యున్నతమైన అత్యంత గొప్ప నామమునకు ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం అందు ప్రభా ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభా మీరు ప్రభా మహిమ పొంది ఉన్నారని ప్రభా, ఇక్కడ ప్రభా మా మధ్యన సింహాసనాసనులుగా ఉండి ప్రభా మమ్మల్ని దీవించడానికి ప్రభా, మమ్మల్ని సంధించడానికి, మమ్మల్ని బలపరచడానికి మీరు ఉన్నారని ప్రభా, యెహోవా షమ్మాగా ప్రభా మా మధ్యన ఉన్నారని ప్రభా మేము నమ్ముచున్నాం ప్రభా. మీకు స్తుతులు, వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ సమయం మందు ప్రభా తీసుకుని రాబడిన ప్రభా ఆ యొక్క చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. చిన్న బిడ్డలను ఆటంకపరచుకుని పరలోక రాజ్యము వీరికి అనుగ్రహింపబడి ఉన్నదని ప్రభా మీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. మీకు స్తుతులు, వందనములు, స్తోత్రములు ప్రభా. విషయంగా ప్రభా ఆ బిడ్డను ప్రభా, ఆ యొక్క కుటుంబ సభ్యులను ప్రభా, తల్లిదండ్రులను ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ బిడ్డను ప్రభా మీ మహిమకరమైన మీ చేతుల్లో తీసుకునే ప్రభా ఆ బిడ్డకు కావాల్సినటువంటి అన్ని విధములటువంటి ప్రభా పోషణ ప్రభా, ఆరోగ్యము, బలము, శక్తి ప్రభా, జ్ఞానమును ప్రభా అనుగ్రహించమని ప్రభా దేవుని దయందును మనుషుల దయందును ఆ బిడ్డ ఎదుగుటకు ప్రభా సహాయం చేయమని ప్రతిష్ఠించబోచుండగా ప్రభు సంఘ కాపరితో కూడా ప్రభు మీరు ఉండి ప్రభా ఈ కార్యం అంతట్లో ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని జరిగిన ఆరాధనలో ప్రభావ మీరు మహిమ పొందమని ఏ శ్రేష్టమైన నామను ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధులుగా యేసయ్యను స్తుతిద్దాం.
ప్రభు యేసుక్రీస్తు నామములో ఇవిడ నాయన రక్తము క్రిందకి ఇవిడని తీసుకొస్తున్నాం నాయన, నీ రెక్కల కిందకు తీసుకొస్తున్నాం ప్రభువా. అంతేకాకుండా తల్లిదండ్రులైనా రాజేష్కు జరీషకు కూడా ఈ బిడ్డని ఎలా పెంచాలో ప్రభా వారికి నేర్పించండి. నీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి. ఆయా బిడ్డ కావాల్సిన జ్ఞానము, ఆరోగ్యం, బలమును, ఆయుష్యంతో చేసి బిడ్డ దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లి ఎవరి చేతిలో గొప్ప భక్తురాలుగా నా తండ్రి ఆ కుటుంబానికి నాయన అయ్యా నా తండ్రి ఒక ఘనత తెచ్చి నాయన బిడ్డగా ప్రభువా మీరు మార్చండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అనేక మంది స్త్రీలు అలా వాళ్ళ వంశానికి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ జాతికి నాయన వాళ్ళు నాయన గొప్ప పేరు తీసుకొచ్చారు. అటువంటి బిడ్డగా మీరు నామ తండ్రి.